చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి, నేను వాడిన స్ప్రేయర్, నేను అమృత జల్ వీడియోలో ఈ స్ప్రేయర్ వాడాను కదా, సో ఆ స్ప్రేయర్ గురించి చాలామంది డీటెయిల్స్ అడిగారు నన్ను. తర్వాత అట్లానే ఈ స్ప్రేయర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు చాలామంది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఈ స్ప్రేయర్స్లో మనకి గార్డెన్ సంబంధించి మీకున్న మొక్కలను బట్టి మీరు స్ప్రేయర్ కొనుక్కోవచ్చండి. కొన్ని మొక్కలు ఉంటే చిన్న స్ప్రేయర్ దొరుకుతాయి మీకు 1 లీటర్ స్ప్రే. సో ఈ 1 లీటర్ స్ప్రే అంటే మీకు దగ్గర 20-25 మొక్కలు ఈజీగా కొట్టుకోవచ్చండి మీరు స్ప్రే అన్నది. అలాగే ఇంకొంచెం పెద్ద స్ప్రే అంటే ఒక 4 లీటర్లు 5 లీటర్ల వరకు మీకు ఈ స్ప్రేయర్ సరిపోతుంది అనమాట. సో ఇదంటే ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఎయిర్ ఆపరేషన్, మీరు ఎయిర్ పంపు కొట్టుకోవాలి, నీళ్ళు కలుపుకున్న తర్వాత మీరు ప్రెజర్ చేసిన తర్వాత. ఇది కూడా అంతే సేమ్. సో ఇట్లా మీరు ఎయిర్ ప్రెజర్ చేసుకుని మీరు ప్రెజర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇట్లా పంపు కొట్టుకోవచ్చు అనమాట మీరు. సో ఈ రెండిట్లో ఏదైనా మీకు కొంచెం ఉన్న వాళ్ళకి పనిచేస్తాయండి. సో ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ పవర్ స్ప్రేయర్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇది అయితే మీకు పంపు కొట్టుకోవడం అంతా ఉండదు, ప్లస్ ఇది ప్రెజర్ కూడా మంచి ప్రెజర్ వస్తుంది అనమాట. సో ఈ ప్రెజర్ ఈ 2 స్ప్రేయర్లు తీసేస్తాను నేను. ఊరికే మీకు చూపించడానికని ఈ 2 స్ప్రేయర్లు పెట్టానండి ఇక్కడ. ఎందుకంటే ఈ 2 స్ప్రేయర్లు కూడా ఉంటాయి మా దగ్గర. ఎప్పుడైనా కొన్ని మొక్కలు కొట్టాలన్నప్పుడు నేను ఊరికే దీన్ని కొడతా ఉంటాను. ఏదైనా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చే కొన్ని మొక్కలకు ఒకసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నేను చిన్న వాడుతూ ఉంటాను అనమాట. సో 1 లీటర్ స్ప్రే ఒకటి పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ కూడా ఒక పవర్ స్ప్రేయర్ ఉన్నా కూడా 1 లీటర్ స్ప్రే కూడా ఒకటి పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే మీకు బేసిక్ ఇందులో 15 లీటర్లు మీకు స్ప్రే చేసుకోవచ్చు అండి ఎట్ ఏ టైము. సో 15 లీటర్లకు వాటర్ మీకు ఇందులో పడుతుంది అనమాట. అంటే 14 లీటర్లు లెక్కేసుకుని మీరు దాన్ని బట్టి మనం సొల్యూషన్ కలుపుకుంటే ఏది కలుపుకోవాల్సి వచ్చినా కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది పవర్ స్ప్రేయర్ అండి బేసిక్గా. ఇది ఏంటంటే మనకి దీనికి ఛార్జింగ్ ఉంటుందన్నమాట. ఇది పవర్ ఛార్జర్ అనమాట. అంటే దీంతో పాటే వస్తుంది మీకు. ఇది నేను 2200 కొన్నానండి నేను. ఇది మనకి హైదరాబాద్లో మనకి చాలా షాపులు ఉన్నాయి, ఫెర్టిలైజర్ షాపులు ఎక్కడైనా దొరుకుతాయి మనకి ఇవి. నేను కొన్న మోడల్ ఏంటంటే నీకు కొంచెం హెవీ డ్యూటీ అండి. ఇందులో డబుల్ బ్యాటరీ ఉంటుంది అనమాట. అంటే హెవీ డ్యూటీ ఉంటుంది, మనకి చాలా లైఫ్ వస్తుంది. ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టేసామనుకోండి, ఒక 4-5 నెలలు మనం చూసుకోకలా. అంటే నెలలో మనం 2 సార్లు కానీ ఎక్కువ కొట్టం కదండి స్ప్రే నార్మల్గా. సో ఆ విధంగా చూసుకుంటే ఒక 4-5 నెలలు మనం ఛార్జింగ్ అయిపోయినా పర్లేదు అనమాట, నడుస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి బేసిక్గా ఈ ఛార్జర్ ఏంటంటే ఇక్కడ దీనికి ఒక ఛార్జింగ్ ప్లగ్ వస్తుందండి. ఇక్కడ ఈ సైడ్లో చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా. సో ఈ ఛార్జింగ్ ప్లగ్ మీరు ఈ ప్లగ్ని ఏంటంటే ఇందులో మనం పెట్టేయాలన్నమాట. ఈ ఛార్జింగ్ ప్లగ్లో ఇలా పెట్టేస్తే మనకి ఇట్లా కూర్చుండిపోద్ది ఛార్జింగ్ ప్లగ్ మీకు. దీన్ని మనం పవర్ ప్లగ్లో పెట్టేసుకుంటాం అనమాట. సో పవర్ ఆన్ అయినప్పుడు ఏముందంటే దీనికి ఒక ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుందండి. ఈ ఎల్ఈడి ఇండికేటర్లో మనకి లైట్ వస్తుంది అనమాట పవర్ ప్లగ్లో. ఇంకొక ఏంటంటే ఇండికేషన్ మీకు ఇక్కడ పవర్ ఇండికేషన్ ఉంటుంది. దీనికే యాక్చువల్గా బ్యాటరీ ఛార్జ్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట, రీడింగ్ ఉంటుంది అనమాట స్ప్రేయర్కే. సో ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సింది ఇంపార్టెంట్, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఈ స్విచ్ ఏదైతే ఉంటుందో ఆన్ ఆఫ్ స్విచ్ అండి ఇది. సో ఈ ఆన్ ఆఫ్ స్విచ్ని మనం ఆఫ్ చేసి ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఛార్జింగ్ అయ్యేటప్పుడు. సో దట్ ఏంటంటే ఛార్జింగ్ బాగా అవుతుంది అనమాట. మనం వాడేటప్పుడు ఏంటంటే ఆన్ చేసుకుంటాం స్విచ్ని. సో ఇది బేసిక్గా మీరు పవర్ ఛార్జింగ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక నైట్ మీరు ఈవినింగ్ పెట్టేస్తే మార్నింగ్ వరకు ఛార్జింగ్ అయిపోతుందండి, ఫుల్ ఛార్జింగ్. సో దట్ మీరు ఇంకా మళ్ళీ దాన్ని మీరు ఒక 3-4 నెలల వరకు ఛార్జింగ్ అవసరం లేదు మీకు. మీకు ఎప్పుడైతే పవర్ ప్రెషర్ మీకు ఎక్కువ రావట్లేదో ఆ టైంలో మీరు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈజీ అండి చాలా. సో దీంతోపాటు మనకి దీంతో యాక్సెసరీస్ వస్తాయండి ఎక్స్ట్రా మనకి స్ప్రేయర్స్కి. ఇట్లా మనకి ఇంత పొడుగు వైర్ వచ్చి దీనికి ట్యూబ్ వచ్చి మనకి ఇట్లా గన్ వస్తుందండి మొత్తం. ఇట్లా మనకి స్ప్రేయింగ్ నాజిల్ వస్తుంది అనమాట. ఇట్లా ఇంత పొడుగు రాడ్ వస్తుంది. సో ఈజీ అనమాట ఇది చాలా. దీంట్లో ఏంటంటే మనకి ఈ నాజిల్స్ అన్నవి కూడా ఈ సెటప్ అంతా కూడా మనం డిఫరెంట్ నాజిల్స్ సెట్ చేసుకోవచ్చండి. వాడు మొత్తం బాక్సులు ఇవన్నీ ఇస్తాడు. అంటే వైట్ స్ప్రే ఇస్తాడు, ఇది పెద్దగా స్ప్రే అవుతుందన్నమాట. తర్వాత మనకి ఇది ఓన్లీ జస్ట్ కాన్సన్ట్రేటెడ్ స్ప్రే అవుతుందండి. ఓన్లీ 4 హోల్సే ఉంటాయి ఇందులో. సో కాన్సన్ట్రేటెడ్గా ఏదైనా మొక్కకు బాగా మనం వాష్ చేయాలని ఉపయోగపడుతుంది అనమాట. అట్లనే చెట్టు ఆకుకి పైన కింద కూడా స్ప్రే అవ్వాలంటే ఇది ఒక స్పెషల్ నాజిల్ అండి. మన ఎట్ ఏ టైం ఏమవుతుందంటే 2 చోట్ల నుంచి స్ప్రే అవుతూ ఉంటుంది అనమాట. ఈ 2 నాజిల్స్లోంచి కూడా ఎట్ ఏ టైం మనకి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఆకులు పైన లోపల అంతా కూడా బాగా మంచిగా స్ప్రే అవుతుంది అనమాట. ఇది ఒకటండి ఆప్షను. అలాగే ఒక సింగిల్ జెట్ కూడా ఉంటుంది మీకు. సో ఇవన్నీ పార్ట్స్ ఇందులో వస్తాయన్నమాట మీకు డిఫరెంట్. మీకు ఏది కావాలంటే అది మనం స్ప్రే సెట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో నేనేమంటే ఇది ఒక ఫ్లాట్ స్ప్రే అండి. ఇది ఫ్లాట్గా వస్తుంది అనమాట. స్ప్రే మొత్తం ఫ్లాట్ వస్తుంది అనమాట. చూపిస్తాను మీకు అన్నీ కూడా ఇప్పుడు. సో ఇది ఎగ్గెమినో యాసిడ్ అండి. ఎగ్గెమినో యాసిడ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు నా వీడియోలో చూపించాను కదా, దాని లింక్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మొక్కలకి. మనకి మొక్కల గ్రోత్ కానీ దీన్ని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు కదా, మనకి మొక్కలకి కణకణాలన్నీ సముదాయాలన్నీ బాగా అమర్చుకొని మొక్క గట్టిగా పెరగాలన్నా, కాయ బాగా రావాలన్నా, పూత బాగా రావాలన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎగ్గెమినో యాసిడ్స్.
అలాగే మనకి దీన్ని ఎగ్యోమిన్ యాసిడ్ వల్ల మీకు ఇంకో ఉపయోగం ఏంటంటే మంచి పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది. ఇది మీకు ఆర్గానిక్ పెస్టిసైడ్ అనమాట. సో మీకు ఎన్ని చీడపీడలు ఏమన్నా కూడా చాలా వరకు మీకు దీనిలో కంట్రోల్ అయిపోతాయి అనమాట బాగా, ఈ ఎగ్యోమిన్ యాసిడ్ స్ప్రే చేయడం వల్ల. స్ప్రే ఎప్పుడు కూడా మీరు మార్నింగ్ సూర్యోదయానికి ముందే చేసేయాలండి. సూర్యోదయానికి ముందు అంటే ఇంకొక గంట ముందు, ఇంకో గంట ముందు చేసుకుంటేనే బెటర్, సూర్యుడు రాకముందే. ఎందుకంటే సూర్యుడు రాకముందే ఆరిపోవాలి మనకు మొక్క. అలాగే సాయంకాలం మాటలు ఈవినింగ్ మీరు సూర్యాస్తం అయిపోయిన తర్వాత మీరు చేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఎగ్యోమిన్ యాసిడ్ ఎప్పుడు వాడినా కూడా మీరు బాగా షేక్ చేయండి. షేక్ చేసి కలిపిన తర్వాత మీరు అప్పుడు వాడండి. సో దీని ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 14 లీటర్లు ఉంది కాబట్టి నేను ఒక ఇంచుమించుగా 2 mlకి 1 లీటర్ లెక్కనే మీకు ఒక 28 ml 30 ml ఇది మెజర్ అండి. ఇది నేను చిన్న మెజర్, మీరు కూడా దొరుకుతాయి ఎక్కడైనా షాప్స్లో మీకు. సో ఈ మెజర్ ప్రకారం మనం పోసుకోవచ్చు అనమాట. నేను అప్రాక్సిమేట్గా ఒక 30 ml పోసేస్తాను. ఇప్పుడు అరౌండ్ 30 ml ఉందండి ఇప్పుడు ఇది. సో నీళ్ళలో కలిపేస్తాను అనమాట నేను మొత్తం. సో కలిసిపోయిందండి బాగానే. దీంట్లో ఏంటంటే మనకు ఆల్రెడీ ఇందులో ఒక ఫిల్టర్ ఉంటుందండి ఆల్రెడీ. సో ఇందులో మనకు మ్యాక్సిమం ఏదైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. మరి ఎక్కువ మీకు మనకు జీవామృతం అటువంటి స్ప్రే చేయాలన్నప్పుడు ఏంటంటే మీరు ఇంకొక ఫిల్టర్ వాడి ఫస్ట్ ఇంకొక మెష్, దాని తర్వాత దీంట్లో పోసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మీకు నాజిల్ జామ్ అవ్వకుండా ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం నిండిపోయిందండి ఆల్మోస్ట్. స్ప్రే చేయాలంటే ఇప్పుడు ఇది మనకు ఫ్లాట్ నాజిల్ ఉంది కదండి, ఇది ఫ్లాట్గా వస్తుంది అనమాట. సో ఇందులో మనం స్విచ్ ఆన్ చేసుకుని సో స్టార్ట్ అయిందండి లోపల మోటార్. మీకు ఇందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు స్విచ్ ఆన్ చేసుకున్న వెంటనే మీకు స్ప్రే వచ్చేదండి. మీరు హ్యాండిల్లో మీరు ప్రెస్ చేసినప్పుడే మనకి మోటార్ యాక్టివేట్ అవుద్ది అనమాట ఆటోమేటిక్గా. సో మీరు ఎప్పుడైతే హ్యాండిల్ వదిలేస్తారో మోటార్ ఆగిపోద్ది అనమాట. అంత ఈజీగా ఉంటుంది మీకు ఆపరేషన్ చాలా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఫ్లాట్ నాజిల్ అండి. సో ఈ ఫ్లాట్ నాజిల్ అంటే ఇలా ఫ్లాట్గా వస్తుంది అనమాట మీకు. సో ఇందులోనే మీకు ఇప్పుడు ఈ నాజిల్ తీసేసి మనం సింపుల్గా ఇట్లా నాజిల్ ఇప్పేసుకోవచ్చు అండి. చాలా ఈజీ అనమాట. ఇట్లా ఇంకోటి పెద్ద నాజిల్ పెడదాం, ఈ నాజిల్ పెడదాం. అంటే మీకు అర్థమవుతుందని ఇవన్నీ మొత్తం క్లియర్గా మీకు చూపిస్తున్నాను. సో ఈ నాజిల్ బిగించాను కదండి. ఇదేమవుతుందంటే యాక్చువల్గా స్ప్రెడ్ దూరంగా పడుతుంది అనమాట మనకి ఇది. సో ఎంత మనకు దూరం నుంచి కొట్టాలంటే పెద్ద పెద్ద మొక్కలు ఎత్తుగా ఉంటాయి కదా, ఎత్తుగా ఉన్నప్పుడు కొట్టాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీకు ప్రెషర్ చూడండి ఎంత ప్రెషర్ వెళ్తుందో, ఎక్కడ వరకు వెళ్తుంది అనమాట. మీకు చూడండి ఎంత ప్రెషర్ వెళ్తుందో. సో దూరం నుంచి స్ప్రే చేయొచ్చు అనమాట మీరు చాలా ఈజీగా. సో ఇదొకటండి. తర్వాత ఇదేమో డ్యూయల్ నాజిల్ అండి. 2 నాజిల్స్ ఉంటాయి అనమాట. ఆకు పైన కింద కూడా బాగా బాగా మొక్క తడవాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి తొందరగా కవరేజ్ వచ్చేస్తుంది అనమాట చెట్టు మీకు ఇది మనం స్ప్రే చేస్తే ఇట్లా. సో ఇదొకటండి. ఇది కూడా జెట్ టైప్ నాజిల్ అండి. ఇది కూడా అంటే ఇంకా దూరంగా స్ప్రే చేయాలంటే కూడా ఇంకా బాగా స్ప్రే అవుతుంది అనమాట. ఇది చూడండి, అదిగో చూసారా. ఇట్లా బాగా అవుతుంది అనమాట స్ప్రే మీకు. ఇలా దూరం నుంచి మనం బాగా స్ప్రే చేయొచ్చు ఎక్కువ. అంటే పెద్ద పెద్ద చెట్లకు చేయాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పై వరకు వెళ్ళి మనం చేయలేం కాబట్టి వాటికి ఉపయోగపడుతుంది ఇది కూడా ఇందాకట్లాగే. ఇది సింగిల్ నాజిల్ అనమాట. ఇది ఒకటే హోల్ ఉంటుందండి దీనికి, సింగిల్ జెట్ అనమాట ఇది. చూడండి సో ఇట్లా బాగా అవుతుంది అనమాట. ఎక్కువగా ఈ 2 నాజిల్ది వాడతాను నేను. సో దీంతో ఈరోజు స్ప్రే చేసేద్దాం మనం. దీనివల్ల మనకేంటంటే స్ప్రేయింగ్ బాగా వస్తుంది అనమాట. మిస్ట్ చూడండి సన్నగా పడుతుంది అనమాట. మనకి చాలా సన్నగా మిస్ట్ ఉంటుంది దీంట్లో. సో దీన్ని స్ప్రే మనం కొంచెం బరువు ఉంటుందండి. వాటర్ పోసాం కదా, 15 లీటర్ల వాటర్ ఉంది కాబట్టి మనకి బరువు ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. లేదా దీన్ని మనం వెనకాల బ్యాక్ ప్యాక్ కింద మనకి భుజానికి వేసేసుకుని కొట్టుకోవచ్చు అనమాట. మనం అది ఈజీ యాక్చువల్గా బ్యాక్ ప్యాక్ కింద వేసుకుని కొట్టుకుంటే ఈజీ అనమాట చాలా. సో ఈ విధంగా మనం స్ప్రే చేయొచ్చు అనమాట మొక్కలకు. మీరు బ్యాక్ ప్యాక్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇది. సో ఇట్లా మనం బెల్ట్ పెట్టేసుకుని సో ఇట్లా మీరు బ్యాక్ ప్యాక్ ఇట్లా పైకి వేసేసుకోవచ్చు అనమాట భుజానికి. ఇది చాలా ఈజీగా ఉంటుంది అసలు స్ప్రే చేయడానికి. ఇది చాలా కన్వీనియంట్ అనమాట. సో ఇది వేసుకోలేని వాళ్ళు ఏంటంటే మామూలుగా చేతితో పట్టుకుని ఎక్కడ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇది ఈజీ అనమాట ఇట్లా పట్టడం మనకి. చూడండి
ఎక్కడంటే అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇంక మనం. ఎస్పెషల్లీ మనకి పచ్చిమిరకాయ మొక్కలకి ఆకుముడత బాగా ఉంటుంది కదండి, దానికి బాగా పనిచేస్తుంది అనమాట ఇది. ప్లస్ మొక్క గ్రోత్ బాగా వచ్చేస్తుంది దీనివల్ల మీకు. సో ఇది చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఈ టమాటా మొక్కలు కానీ తోటకూర కానీ. సో ఈ విధంగా స్ప్రే చేస్తే మనకి చాలా బాగా మొక్కలకు ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా ఆకు కింద భాగంలో స్ప్రే చేయాలి, అది మట్టికి మీరు మర్చిపోకండి. పైన కన్నా కూడా ఎక్కువ ఆకు వెనక భాగంలో స్ప్రే చేయడం మనకి ఇంపార్టెంట్ చాలా. సో ఇదండి మన స్ప్రేయర్ని ఈ విధంగా వాడుకోవచ్చు చాలా ఈజీగా. మన మొక్కలన్నింటిలో కూడా 15 రోజులకు ఒకసారి మీరు ఏదో ఒక స్ప్రే ఇస్తూ ఉంటే బాగుంటుంది. స్ప్రే వాడడం చాలా ఈజీ. చూసారు ఈ బ్యాక్ ప్యాక్ చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఏంటంటే మీకు ఒక అత్తమాను మీరు మందులు కానీ ఎరువులు కానీ ఇవ్వాల్సిన పని లేదు. ఎప్పుడైనా మీకు ఏదైనా మనకి అపిడ్స్ కానీ లేదా ఏదైనా మీలీబగ్స్ కానీ ఉన్నాయనుకోండి, ఖాళీ మంచినీళ్ళు కూడా మీరు వాటర్ కూడా పోసి మీరు దాన్ని స్ప్రే చేసి ప్రెషర్తో కొట్టేస్తే కిందకి రాలిపోతాయి అనమాట అన్నీ. సో అది మినిమల్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు మీరు. అన్నింటికి ప్రతిదానికి మందు వాడాల్సిన పని లేదు మనకి. సో దానికి కూడా ఇది బాగా పవర్ స్ప్రేయర్ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా పవర్ వస్తుంది కదా, చాలా ప్రెషర్ వస్తుంది. సో ఇందాక మీకు చూపించాను కదా, చాలా రకరకాల నాజిల్స్ ఉన్నాయి కదా. సో వాటిల్లో మీకు అన్నీ ఉపయోగపడతాయి అనమాట అన్నీ కూడా. సో ఏదో ఒక దాంతో మీరు మంచి ప్రెషర్తో జెట్తో కొట్టారనుకోండి, ఆ మీలీ బగ్స్ కానీ ఎపిడ్స్ కానీ అన్నీ రాలిపోతాయి అనమాట మీకు. దాని తర్వాత మీరు వేప నూనె ఒక రౌండ్ ఇచ్చేసారనుకోండి, స్ప్రే చేశారనుకోండి, సో దానివల్ల ఏముందంటే మళ్ళీ మీలీ బగ్ వచ్చినా దానికి వేప నూనె మించి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా చనిపోతుంది అనమాట. అది మీలీ బగ్ ఏంటంటే పర్టికులర్గా మీకు పైన మీకు ఏ మందు కొట్టినా కూడా దానికి పనిచేయదండి మీలీ బగ్కి. దాని ఒక్కదానికి అది చాలా ఒక ప్రొటెక్షన్ అనమాట, న్యాచురల్ ప్రొటెక్షన్ అది. సో ఆ విధంగా ఏంటంటే మీకు మనం వాటర్తో ముందు స్ప్రే చేసేసి తర్వాత మీరు నీమ్ ఆయిల్ స్ప్రే ఇచ్చారనుకోండి, సో మొక్కగా అది ఉంటుంది కాబట్టి తర్వాత మళ్ళీ ఎక్కినా పాకినా కూడా దానికి ఆ నీమ్ ఆయిల్ అనేది దానికి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోయినప్పుడు చనిపోతుంది అనమాట. ఆ విధంగా మీరు కంట్రోల్ చేయొచ్చు మీలీ బగ్స్ని. సో ఇదండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకో మంచి వీడియోలో. సో ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్తే, థ్యాంక్ యూ.